బీఆర్ఎస్ పార్టీ పోరాటంతో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని రామడుగు మండలం గాయత్రి పంప్ హౌస్ పంపులను నిన్న అధికారులు ఆన్ చేశారు. ఇటు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ గంగమ్మ తల్లికి పూజ చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వేణుగోపాలరావు గాయత్రి పంప్ హౌస్ దగ్గర నుండి లైవ్ లో అందిస్తారు. రైట్. సంజన నిన్న అంటే పొద్దున ఇటు నందిమేడారం దగ్గర 3 పంపులను ఆన్ చేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అంటే గతం నుంచి కూడా కాళేశ్వరం సంబంధించి చూసుకుంటే తెలంగాణకు సంబంధించి ఇటు పక్కనే గోదావరి పోతున్న కనీసం సాగునీరు నేపథ్యంలో ఇటు కేసీఆర్ దీని మీద ప్రత్యేక దృష్టి సారించడం కాదు, కాళేశ్వరం అనే ఒక బృహత్తర కార్యక్రమం తీసుకొచ్చిన నేపథ్యం తెలంగాణ సంబంధించిన బీడు భూములన్నీ కూడా సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసింది కాళేశ్వరం ప్రాజెక్టు. అయితే ప్రస్తుతం అయితే మనకు గత కొన్ని నెలలుగా కాళేశ్వరం సంబంధించి నీళ్లన్నీ కూడా సముద్రంలో కలుస్తున్నాయి, వృధా అవుతున్నాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తోంది. ప్రస్తుతం మనకు చూసుకుంటే ఎల్లంపల్లి నుంచి నందిమేడారం ద్వారా 4 పంప్ హౌస్ నుంచి నీళ్లు వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక్కొక్క పంపు ద్వారా 3150 క్యూసెక్ల నీరు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి. ఎల్లంపల్లి విషయానికి వస్తే కూడా 15 టీఎంసీల నీరు అంటే ప్రస్తుతానికైతే నిల్వ ఉంది. 19 టీఎంసీల కెపాసిటీ ఉంటున్నటువంటి పరిస్థితి ఎల్లంపల్లి. అంటే ప్రస్తుతం మనకు నందిమేడారం నుంచి ఇటు భూగర్భ అంటే సొరంగ మార్గాల ద్వారా చూడొచ్చు మనం గాయత్రి పంప్ హౌస్ కు నీళ్లు వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. 2 పంపుల ద్వారా నీళ్లు 3150 క్యూసెక్ల నీరు వస్తుంది. సుంజన అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సంబంధించి బీడు భూములు సస్యశ్యామలం చేయాలని ఒక లక్ష్యం. ఆ లక్ష్యం నుంచి అంటే ఇది కాళేశ్వరానికి ఒక లింకేజ్. దానికి సంబంధించి చూసుకుంటే ప్యాకేజీ 6 నుంచి నీళ్లు వస్తున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా విజువల్ ద్వారా కూడా చూడొచ్చు. దీనికి సంబంధించి ఈ లింకేజ్ ద్వారానే నీళ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ఇటు చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి చూసుకుంటే మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఇదంతా కూడా నాడు కృషి ఫలితమే నేడు వస్తుందని చెప్పి కూడా పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. చూడొచ్చు మన విజువల్ ద్వారా గంగమ్మ తల్లికి పూజలు చేస్తూ తాము పెద్ద ఎత్తున ఇక్కడ ఈ నీరంతా కూడా ఈ గోదావరి జలాలను వర్షి పట్టుకుని తెలంగాణ బీడు భూములకు మళ్లించాలని లక్ష్యంతో ఏర్పాటు చేసింది కనుక లింకేజ్ 6 ద్వారా వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇటు కార్మికులు, కర్షకులు కావచ్చు, స్థానిక నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున అంటే పూజలు చేస్తూ జై తెలంగాణ నినాదాల మధ్య చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనకు. అంటే మొత్తం మీద అయితే నిన్న హరీష్ రావు కూడా ఇటు కాళేశ్వరం సంబంధించి నీళ్లను వదిలిపెట్టండి, ప్రాజెక్టులు నింపండి, చెరువులను నింపండి అంటే కూడా ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాసినటువంటి నేపథ్యం కనిపించింది. అంటే ఇటు హరీష్ రావు రాసిన లేఖ ఒక ఎత్తు అయితే మరోవైపు ప్రస్తుతానికైతే ప్రతి ప్రాజెక్టును నింపాలి, చెరువులను నింపాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నీరన్నీ కూడా వృధా అయిపోతా ఉన్నాయి కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇది త్వరితగతిన చేయాలని చెప్పిన నేపథ్యం మనకు కనిపిస్తోంది. ఏదేమైనా కానీ మొత్తం మీద అయితే మనం ప్రస్తుతం విజువల్ ద్వారా చూసినాం. అంటే పూజలు ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఉన్నారు, వారితో మాట్లాడించి మరి సార్ చెప్పండి. అంటే ప్రత్యేకంగా పూజలు నిర్వహిస్తున్నారు, లింకేజ్ 6 ద్వారా వస్తున్నాయి, ఎట్లా అనిపిస్తుంది సార్? ఇలా చాలా సంతోషంగా ఉంది. వాస్తవంగా కేసీఆర్ గారు 60 ఏళ్ల దశాబ్ద కళ 60 సంవత్సరాలు సుదీర్ఘంగా తెలంగాణ ఎడారిగా మారినటువంటి తెలంగాణ అసలు ఈ నీళ్లు తెచ్చిందే కేసీఆర్ గారు. తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలని పోరాటం జరిగితే ఈ యొక్క ఎక్కడో సముద్రంలో కలిసేటువంటి మరి మేడిగడ్డ దగ్గర ఒక ప్రాజెక్టును కట్టి మరి ఎక్కడో పాతాళంలో ఉన్నటువంటి గంగను 600 పైచులకి ఎత్తుకు మరలించి ప్రతి తెలంగాణ గడప ప్రతి చెరువును నింపి, కుంటను నింపి భూమికి బరువైతేనంత పంట పండే విధంగా కేసీఆర్ గారు ఆనాడు చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రాజెక్టులు కాళేశ్వరం ద్వారా నంది పంపులు, కన్నెపల్లి పంపులు, అదేవిధంగా గాయత్రి పంప్ ద్వారా మిడుమానేరు నుంచి రంగనాయక సాగరు, అదేవిధంగా అన్నపూర్ణ, మల్లన్న సాగరు, కొండపోచమ్మ, బసవాపూర్ వరకు కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుని కట్టి తెలంగాణ ప్రాంతాన్ని, ఎడారి లాంటి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి మరి దేశానికి అన్నం పెట్టే స్థాయిలో కేసీఆర్ గారు మరి కాళేశ్వరం ప్రాజెక్టుని అదేవిధంగా రైతాంగానికి నీళ్లు అందిస్తే ఇవాళ తెలంగాణను, ఉత్తర తెలంగాణను ముఖ్యంగా ఎడారిలాగా మార్చాలని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్ని ఇన్ని రోజుల వరకు నీళ్లు వదలకుండా మరి చేస్తే మరి ఆ యొక్క కుట్రను భగ్నం చేసే విధంగా రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అటు కేటీఆర్ గారు, అటు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, అదేవిధంగా మొన్న కొప్పుల ఈశ్వర్ గారి నేతృత్వంలో మేమందరం కూడా కన్నెపల్లి పోయి మోటార్ లాంచ్ చేద్దామని చెప్పి వెళ్లడం జరిగింది. ఆ రోజు మమ్మల్ని పోలీసులు అడ్డుకున్నారు. అయినా కూడా ఒక వారం రోజుల కనుక నీళ్లు విడుదల చేయకపోతే రైతుల పక్షాన కొట్లాడతాం, తప్పకుండా రైతాంగానికి నీళ్లు వదిలేదాకా కూడా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుందని చెప్పి తెలియజేయడం జరిగింది. ఆ రోజు హెచ్చరించడం జరిగింది. మరి ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ పోరాట ఫలితంగానే ఇవాళ నీళ్లు విడుదలైనాయి. మళ్లీ రైతాంగానికి నీళ్లు ఇస్తున్నారు. ఈ యొక్క నీళ్లను ఇప్పటితో ఆపద్దు. వానాకాలం ఇవాళ ఆగస్టు మాసం రైతాంగం అంతా కూడా నారలు ఎండిపోయి ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో మరి ఇవాళ ఈ నీళ్లను వదిలేందుకు ఒక రకంగా సంతోషంగా ఉంది. అయినా
బీఆర్ఎస్ అడిగితేనే మీరు నీళ్ళు ఇస్తారా అండి? బీఆర్ఎస్ పోరాటం చేస్తేనే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు రైతాంగం రోడ్డు ఎక్కితేనే నీళ్ళు ఇస్తారా? నీళ్ళు ఇయ్యాలని సోయి లేదా మీకు? నీళ్ళు ఎక్కడ ఆపుకోవాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి నీళ్ళు ఇయ్యాలనేటువంటి అసమర్థ తెలివిలేని దద్దమ్మ ప్రభుత్వం ఇవాళ తెలంగాణను పాలిస్తున్నటువంటి ధర్మిలాలో మరి ఈ పోరాటాలు చేయవలసి వస్తుంది. కనుక ఇప్పటికైనా కళ్ళు తెరవండి కబోదులు. ఇవాళ కేసీఆర్ గారు కట్టినటువంటి కాళేశ్వరం కూలిపోయిందట. ఓ దద్దమ్మ ఎక్కడ కూలిపోయిందా? ఇవాళ ఇగో ఇది ఈ గంగమ్మ, ఇగో ఇది కాళేశ్వరం నీళ్లు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సజీవ సాక్ష్యం ఈ గాయత్రి పంప్ హౌస్, మిడుమానేరు, రంగనాయక్ సాగర్ ఇవన్నీ కూడా కాళేశ్వరంలోనే వన్ ఆఫ్ ది పార్ట్. ఇలా నీళ్లు ఎల్లంపల్లి ద్వారా నంది పంపుల ద్వారా వస్తుంది. నంది పంపు ఎవరు కట్టినరు? గాయత్రి పంప్ హౌస్ ఎవరు కట్టారు? కేసీఆర్ గారు నిర్మాణం చేస్తే ఇవాళ దాని ద్వారా నీళ్లు వస్తున్నాయి. కాళేశ్వరం కూలిపోయింది, కాలిపోయింది, ఒక్క చుక్క కూడా నీళ్లు వాడలేదు అంటున్నాం. ఇగో ఇదే సజీవ సాక్ష్యం, ఇవే కాళేశ్వరం నీళ్లు. ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే గాయత్రి పంప్ హౌస్ కావచ్చు, నంది పంప్ హౌస్ కావచ్చు. కనుక కళ్ళు లేని కబోదులారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి. రైతాంగానికి నీళ్లు ఇవ్వండి పూర్తి స్థాయిలో. ఒక్క ఈ వానాకాలంతో 2 రోజులు వదలడం కాదు, ఏసంగి వరకు కూడా తెలంగాణ వ్యాప్తంగా చెరువులు, కుంటలు, వాగులు, వంకలు అన్ని నింపాలి. మళ్ళా 2 రోజులు నడిపి మళ్ళా బంద్ చేస్తే మళ్లీ రైతుల పక్షాన పోరాటం చేయక తప్పదని చెప్పి మరి డిమాండ్ చేస్తూ ఇవాళ మరి కేసీఆర్ గారు, హరీష్ రావు గారు లేఖ రాయడం జరిగింది మొన్ననే. అది కేటీఆర్ గారు ఎప్పుడు ప్రెస్ మీట్లలో మాట్లాడుతున్నారు. మేము కూడా ఎప్పటికప్పుడు మొన్న దండం పెడతామయ్యా, మీ కాలు మొక్తాం, రైతాంగానికి నీళ్లు వదిలి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి ఆనాడు అడగడం జరిగింది. అంతేకాకుండా మేము ఇద్దరు మంత్రులు, 3 మంత్రులు వస్తే మేము అడ్డుకుంటామంటే ఆ రోజు ఒక్కనాడు 4 గంటల కోసం నీళ్లు వదిలేరు. మళ్ళా వెంటనే నీళ్లను కూడా హెలికాప్టర్ ఇట్లా ఎగరంగానే నీళ్లను బంద్ చేసినటువంటి పరిస్థితి వచ్చేసింది. అదేవిధంగా మరి ఈ యొక్క ఏదైతే కాళేశ్వరం జలాశయాలు ఉన్నాయో తెలంగాణ వ్యాప్తంగా ప్రతి చెరువు నింపండి, కుంటలు నింపండి, రైతాంగానికి నీళ్లు ఇవ్వండి. కనుక మీరు ఈ యొక్క కాళేశ్వరం ఈ యొక్క గాయత్రి పంపు గిట్ట ఆపితే మళ్లీ మేము ధర్నా చేయక తప్పదు, మళ్లీ రైతుల పక్షాన పోరాటం చేయక తప్పదని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ వదిలినందుకు సంతోషం. ఇది మా బీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాట ఫలితంగానే ఇవాళ నీళ్ళు వచ్చినాయి. మా హరీష్ అన్న లేఖ రాయడం ద్వారానే ఇవాళ నీళ్ళు వచ్చినాయి. మా రామన్న అడగడంతో నీళ్ళు వచ్చినాయి. అదేవిధంగా మేమందరం కూడా బీఆర్ఎస్ నాయకులము, ఎమ్మెల్యేలము, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలందరం కూడా సుదీర్ఘమైన పోరాటం చేస్తేనే ఈ నీళ్లు వచ్చినాయి. ఈ నీళ్లను కంటిన్యూయేషన్ గా నిరంతరంగా సరఫరా చేయండి. అన్ని కుంటలు నింపండి, చెరువులు నింపండి, రిజర్వాయర్లు నింపండి. యావత్ తెలంగాణ రైతాంగానికి నీళ్లు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవాళ యూరియా కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి యూరియా మార్చ్, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ లోపలనే మరి స్టోర్ పెట్టుకుని గోదాములలో నింపి మరి బ్రహ్మాండంగా రైతులకు ఏనాడు కూడా మరి యూరియా కొరత లేకుండా చేసిండు. మళ్ళీ నిన్న రైతాంగాన్ని కలిస్తే రైతాంగం దగ్గర పోతే సార్ 10 ఏళ్ల కింద ఎలాంటి పాలన ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా వచ్చింది సార్, మళ్ళా అదే పరిస్థితి. వేణుగోపాల్ ఆల్ రైట్.